నిజామాబాద్ అబ్కారీ శాఖకు అవినీతి జబ్బు పట్టుకుంది. చట్టాలను అమలు చేయవలసిన అధికారులే పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి అంచవతారాలుగా మారారు. ఫలితమే సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కటకటాలు లెక్క పెడుతున్నారు. జిల్లా వ్యాపితంగా ప్రాణాంతక రసాయనాలు క్లోరోఫామ్, డైజోఫామ్ తదితర రసాయనిక పదార్థాలను కలిపిన కల్తీ కల్లు ఏరులై పారుతోంది. లైసెన్సులు లేని కల్లి దుకాణాలు నడుస్తున్నా చర్యలు లేవు. బెల్ట్ షాపులు గల్లీ గల్లీలో వెలుస్తాయి. వైన్ షాపులు, బార్ షాపుల్లోనూ తెల్లవారుజామున మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అయినా అబ్కారీ శాఖ అధికారులు లంచాలకు మరిగి చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మద్యం వ్యాపారానికి కొమ్ము కాయడం ద్వారా ప్రతి నెల ₹1 కోటి ముడుపులు అందుతున్నాయని అంచనా ఉంది. వీటిని పంచుకోవడంలోనూ అవినీతి అధికారులు దర్జాగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెల సమీక్షల పేరిట ఏదో ఒక గెస్ట్ హౌస్ లో జరుపుకునే దావతులోనే అధికారుల పొజిషన్ లెక్కన కట్టిపెట్టిన నోట్ల ముళ్ళెలు చేతులు మారుతున్నాయని అబ్కారీ శాఖలోనే ప్రచారం జరుగుతుంది. మూటల పంపిణీలో నిజామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అధికారి ఒకరు అన్ని తానే అయ్యి వ్యవహారం నడుపుతున్నారు. అన్ని విభేదాలే. ముందెన్నడూ లేనంత వివాదాలు చోటు చేసుకున్నాయి. గంజాయి స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ సౌమ్య మృత్యువాత పడటం వివాదాస్పదమైంది. ప్రొహిబిషన్ పీరియడ్ లో ఉన్న సౌమ్యను అట్లాంటి ఆపరేషన్ లో ముందు వరుసలో ఉంచడం వలనే సౌమ్య బలైందని ఉద్యోగులు బాహటంగానే వ్యతిరేకించారు. ఎస్హెచ్ఓ స్వప్నకి వ్యతిరేకంగా కానిస్టేబుల్స్ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు కక్ష కట్టి జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్స్ అందరినీ ఆదిలాబాద్ కి బదిలీ చేశారు. ఇది కూడా నిబంధనలకి వ్యతిరేకమే. ఏఎస్ఐ పై స్థాయి వాళ్ళకే అంతర్ జిల్లా బదిలీలు ఉంటాయి. కానిస్టేబుల్స్ కు జిల్లాలో మాత్రమే బదిలీలు ఉండటం గమనార్హం. అవినీతి అక్రమ పాలన వ్యవహారాలకి అడ్డు లేకుండా ఉండేందుకే అధికారులు ఇష్టారాజ్యంగా చలాయించడం నిజామాబాద్ జిల్లాలో మాత్రమే చూడగలరు సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఏసీపీ అధికారులు నజర్ పడి అబ్కారీ ఈఎస్ జైలు పాలయ్యారు. ఇంకా ఒకరిద్దరు అధికారులు సైతం ఏసీబీ తాపానికి గురయ్యే అవకాశం ఉందని ప్రచారంలో ఉంది. ఇప్పటికైనా ఆబ్కారీ అధికారుల తీరు మార్చుకుంటారా లేక కుక్కతోక వంకర అన్న సామెతలో ఫాలో అవుతారో కాలమే తెలుస్తుంది.